Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. రే, ఏంట్రా నువ్వు చెప్పేది? అవునమ్మా, నీ ఇష్ట ప్రకారమే నేను నీలిమని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. కార్తీక్, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావడం లేదురా. ఒంటరిగా నీలో నువ్వే బాధపడుతూ నువ్వేమైపోతావో అని ఈ అమ్మ మనసు తాతాలాడిపోయింది. కానీ ఇప్పుడు ఈ పెళ్లికి ఒప్పుకుంటానని చెప్పి చాలా మంచి పని చేశావు. అవును బాబు, నా కూతురు ఇంకెప్పటికీ రాదు. తను మన జ్ఞాపకాల్లో మాత్రమే ఉంటుంది. ఆ జ్ఞాపకం నిన్ను బాధ పెట్టేలా ఉండకూడదనే చెల్లెమ్మ ఈ నిర్ణయం తీసుకుంది. తన నిర్ణయాన్ని నువ్వు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. పోనీలేరా, నీ జీవితంలో ఇదే రాసిపెట్టి ఉన్నట్టుంది. నీ గురించి ఎంతగానో ఆలోచించేది ఇప్పుడు నీ చెయ్యి పట్టుకుని నడవబోతుంది. ఇది ఆ దేవుడు రాసిన రాత. తప్పించడానికి మనమెవరం చెప్పు? అన్నయ్య, మనం ప్రేమించే వాళ్ళు దూరమైనా మనల్ని ప్రేమించే వాళ్ళు జీవితంలో ఉంటే ఆ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ శుభకార్యంతోనైనా సరే ఈ ఇంట్లో మళ్ళీ మామూలు పరిస్థితి వస్తే అంతే చాలు. రాధా, రాధా, ఏమైంది? కడుపులో బిడ్డ తంతున్నాడు. ఆ స్పర్శ తెలుస్తోంది, కానీ మనసులో ఏదో తెలియని ఆందోళనగా ఉంది. అదేంటో నాకు అర్థం కావడం లేదు. రాధా, ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివి కాదు కదా, నెలలు నిండిన మనిషివి. ఇలాంటప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఉంటుందని భార్గవి నాకు చెప్పింది. అయినా నీకేమైనా కావాలంటే నన్ను పిలవాల్సింది కదా. నువ్వు ఇలా వచ్చావెందుకు? రా, ఇలా కూర్చో. కూర్చో, ఉండు, నీకోసం జ్యూస్ తీసుకొస్తాను. జ్యోతి, అమ్మగారు, మన ఇంట్లో ఒక ఆడపిల్లుంది. తను నిండు గర్భవతని నీకు తెలుసు కదా. తనకు ఏం సాయం కావాలన్నా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పాను కదా. ఆ పని వదిలేసి నువ్వింకేం పని చేస్తున్నావు? తనను చూసుకోవాల్సిన బాధ్యత నీది మాత్రమే. అలాగేనమ్మా, చూసుకుంటాను. వెళ్ళు. మీరు గదిలోకి రండమ్మా, మీకు కావాల్సినవి నేను తీసుకొస్తాను. ఏంటమ్మా ఇదంతా కోపమే? చూడు కిట్టయ్యా, లేనిపోని ఆశలు పెంచుకోవడం మంచిది కాదు. తనకి పురుడవ్వగానే ఈ ఇంటి నుంచి, నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయే మనిషి. అలాంటి వ్యక్తి మీద నువ్వు ఆశలు పెంచుకోవడం, తనకు ఆశలు పెంచడం మంచిది కాదు. తను నేను ప్రేమించిన రాధమ్మా. నా నుంచి ఎక్కడికి దూరం అయిపోతుంది? తనకి గతం గుర్తుకు రాగానే జరిగిందేంటో చెప్తుంది. నిప్పును తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా
కాలి తీరుతుంది కిట్టయ్యా. పొరపాటు జరిగాక సరిదిద్దుకోవడం అనేది ఉండదు. ఆడదాని జీవితం మీద భగవంతుడు ఒకే రాత రాస్తాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ రాతకే తల వంచాలి కాని ఆ దేవుడు గీసిన గీతని ఎవ్వరూ మార్చలేరు. రాత దేవుడు ఎప్పుడో రాసేశాడు. నువ్వు మార్చాలని చూడకు. అది నీకు మన కుటుంబానికి మంచిది కాదు. ఏంటండి ఇది? ఏంటండి ఇది? పొద్దున్నుంచి నన్ను ఇక్కడే కూర్చోబెట్టారు. అసలు నేను ఏ పాపం చేశాను? నన్ను బయటికి పంపండి. మత్తు పూర్తిగా దిగిందా? నువ్వు తాగింది తక్కువ కాదు కదా, అందుకే ఇన్ని గంటలైనా ఇంకా ఇలా ఊగుతూనే ఉన్నావు. తాగానండి, తాగాను. హ. బాధలో తాగాను. ఆ బాధ మర్చిపోవడానికి తాగాను. బాధని భరించలేక తాగాను. తప్పే ఉంది. ఏంటో ఒంటరిగా బతికినోడు తెలుస్తుందండి కష్టం ఏంటో. అన్యాయం చేసిన వాళ్ళని తలుచుకుంటే గుండె రగిలిపోతుందండి. అందుకే అది మర్చిపోవడానికి తాగాను. తప్పే ఉంది. పోలీస్ స్టేషన్లోనే తాగాను అని అన్నిసార్లు వాగితే పరిస్థితి వేరేగా ఉంటుంది. నీకింకా మత్తు దిగలేదని మాకు అర్థమైంది. నోరు మూసుకుని కూర్చో. ఛే, ఇలాంటి బతికే కంటే చచ్చిపోవడం మంచిది. ఏంటి ఆ ఫోటోని అలా చూస్తున్నావు? ఈవిడ ఫోటో ఎక్కడ ఉందేంటి? ఆవిడ కూడా మీ తాలూకేనా? నా తాలూకా జిల్లా అన్ని ఈ మహాతల్లే. అసలు నా పరిస్థితిలో అయిపోవడానికి కారణం కూడా ఈ మహాతల్లే. ఈవిడ పేరు రాధ. అయినా ఈ ఫోటో ఎక్కడ ఉందేంటి? నేను ఈ స్టేషన్ కొత్తగా వచ్చాను. నువ్వు వివరాలు అడిగితే చెప్పడానికి నా దగ్గర ఏమీ లేవు. కాసేపట్లో మా ఆఫీసర్ వస్తారు. నీకేమైనా డౌట్ ఉంటే మా మేడంని అడుగు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆవిడికి కోపం ఎక్కువ. సమాధానం దొరికితే నువ్వు బయటికి వెళ్తావు. ఆవిడికి చిరాకు వచ్చిందనుకో, ఇట్నుంచిటే జైలుకి వెళ్ళిపోతావు. ఎవరితను? పొద్దున్నే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాడు మేడం. మత్తు దిగే వరకు కూర్చోబెట్టమని ఎస్ఐ గారు చెప్పారు మేడం. అమ్మా, తప్పు అయిపోయింది. ఇంకెప్పుడు తాగను. ఇదిగో చెంపలు వేసుకుంటున్నాను. దయచేసి నన్ను ఇక్కడి నుంచి పంపించమని మీరైనా చెప్పండి మేడం. సరే కానిస్టేబుల్ మేడం, సంతకం తీసుకుని పంపించేయి. అలాగే మేడం. మేడంతో ఏదో మాట్లాడతానన్నావుగా, మాట్లాడతావా? వద్దా? ఏంటమ్మా, ఎప్పుడూ అందరినీ ఏడిపిస్తూ నవ్వుతూ ఉండేదానివి, కానీ ఈ రోజేంటి ఇలా అయిపోయావు? నిన్ను చూస్తుంటే తెగులొచ్చిన కోడిలా అయిపోయావు తెలుసా? నోరు ముయ్యవి. ఏంట దిక్కుమల్ల పోలిక? ఏం లేదమ్మా, నిన్నెప్పుడు ఇలా చూడలేదు కదా, అందుకే అలా అనిపించింది చెప్పాను. సరే, ఈ జ్యూస్ తాగు. ఆ గ్లాస్ పట్టుకునే ఓపిక కూడా నాకు లేదు. అదేదో నువ్వే తాగించు. సరేరా, తాగు.
నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీకేమైనా కావాలంటే నన్ను పిలు, అంతేగాని నువ్వు మాత్రం లేవాలని ప్రయత్నించుకో, సరేనా? హ్మ్. ఏంటి అలా చూస్తున్నావు? మీరు చేస్తున్న పని కరెక్ట్ అనిపిస్తుందా? నేనేం చేశాను? నాకే ఒంట్లో బాగోలేక నరకాన్ని చూస్తున్నాను. నువ్వు నన్ను అంటున్నావేంటి? మీరేం చేశారో మీ మనసుకు తెలుసు. లోకం చూడని పసివాడిని, నా కడుపులో పెరుగుతున్న రూపాన్ని మీరు అంతం చేయాలనుకున్నారు. అది మంచిది కాదు కాబట్టి ఆ భగవంతుడు నాకు న్యాయం చేశాడు, మీకు తగిన శాస్తి జరిగేలా చేశాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను నీ గురించి ఏమైనా చేశాను అంటావా? ఆ అవసరం నాకేముంది? మీరేంటో, మీ బుద్ధి ఏంటో, మీ ఆలోచన ఏంటో ఈ ఇంట్లో ఎవరికి తెలియకపోయినా నాకు తెలుసు. మీరు నాటు వైద్యుడు ఇంటి దగ్గర పడిపోయినప్పుడే నాకు అనుమానం వచ్చింది. తను మీతో వాంతి చేయించినప్పుడే నా అనుమానం నిజమైంది. నా మీద ప్రేమతో మీరు మజ్జికిచ్చినప్పుడు నేను కొంచెమైనా అనుమానించాల్సింది. కానీ అప్పుడు మీలో ఇంత దుర్బుద్ధి ఉంటుందని నేను ఊహించలేకపోయాను. మీ గురించి నిజం చెప్పడానికి ఒక్క నిమిషం పట్టదు. అంటే ఏంటి ఇప్పుడు? నువ్వు చెప్పేస్తావా? నేను మానవత్వం ఉన్న మనిషిని. మీరు కూడా చాలా మంచి వ్యక్తి అని ఈ ఇంట్లో అందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు వెళ్ళి మీ బుద్ధి నా పెద్దావిడికి చెప్పలేను. అలా చెప్తే ఈ ఇంట్లో మీ పరిస్థితి ఏంటో, మీ తమ్ముడి దృష్టిలో మీరు ఎలా ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా పడ్డాను కదా అని నా కడుపులో పెరుగుతున్న బిడ్డ జోలికొస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడేమీ కాలేదు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే మాత్రం వదిలేస్తానని అనుకోకండి. ఇది వార్నింగ్ అనుకున్నా నాకేం భయం లేదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు నిజం చెప్పే అవకాశం నేనెందుకిస్తాను రాధా? నోరు విప్పకుండానే నీ నోటిని శాశ్వతంగా మూయించి ఈ ఇంటి నుంచి పంపించకపోతే నా పేరు జయప్రదే కాదు. నేను పగ పట్టాను అంటే కాలనాగు కన్నా ప్రమాదంగా ఉంటుంది. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అమ్మగారు, కడుపు నొప్పి తగ్గిందా అండి? ఇప్పుడు నీకు అవసరమా? అది కాదండి, తగ్గలేదంటే చెప్పండి, ఒక గ్లాసుడు మజ్జిగ కలిపి తీసుకొచ్చిస్తాను. ఉసేయ్, అబ్బా, ఇంకొకసారి మజ్జిగ కన్నావంటే నేను నీ ప్రాణాలు తీసేస్తాను. పో బయటికి. అమ్మో, ఆ మాయిదారి మజ్జిగే నా పరిస్థితి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అమ్మా, నన్ను క్షమించు బాను. పెళ్లిలో నీకు చేసిన ప్రమాణాలు ఈరోజు నేను తప్పుతున్నాను. నా జీవితంలో నీకు తప్ప ఎవ్వరికీ స్థానం లేదని ఎప్పుడూ నిర్ణయించుకున్నాను. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం తప్పవలసిన పరిస్థితి వచ్చింది. అమ్మ కోసం నేను నీలిమని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. అది నా మనసుతో ఇచ్చిన మాట కాదు, అమ్మ బాధపడకూడదని ఇచ్చిన మాట. అది అర్థం చేసుకో. ఈ గుండెల్లో నీ రూపం ఎప్పటికీ చెరిగిపోదు. నా మనసులో నీ మీద అభిమానం ఎప్పటికీ తరిగిపోదు. నువ్వు దూరమయ్యావన్న బాధ నన్ను ఎంత బాధ పెడుతున్నా నీ జ్ఞాపకాలతోనే బ్రతకాలనుకున్నాను. నిన్ను మర్చిపోవడం అన్నది కలలో కూడా జరగదు. కానీ నా జీవితం అనేది నా ఒక్కడి నిర్ణయమే కాదు కదా. నా గురించి ఆలోచించే వాళ్ళు ఇంట్లో అందరూ ఉన్నారు. వాళ్ళందరూ బాధపడకూడదని చివరికి
మావయ్య కూడా మాట్లాడేసరికి కాదనలేక ఈ నిర్ణయం తీసుకున్నాను. అంతేకాని నిన్ను మర్చిపోయాను, నీ మీదున్న అభిమానాన్ని చంపేసుకున్నానని కాదు. కేవలం అమ్మ కోసం మాత్రమే ఈ పెళ్లి కొప్పుకున్నాను. కార్తీక్, నీ మనసులో ఇంత బాధ పెట్టుకుని అందరి ముందు ఆ మాట ఎందుకిచ్చావు కార్తీక్? నువ్వు భానుని మర్చిపోవటం జరగదు అని నాకెప్పుడూ తెలుసు. కానీ నువ్వు ఈ నిర్ణయం తీసుకోగానే నేను కూడా ఆశ్చర్యపోయాను. ఏ వ్యక్తినైతే మనం అమితంగా ప్రేమిస్తామో ఆ వ్యక్తి దూరమైతే తట్టుకోవటం చాలా కష్టం. ఆ వ్యక్తి స్థానంలోకి ఇంకొక వ్యక్తి వస్తుంది అంటే భరించటం ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. చెప్పాను కదా నీలిమా, నాకు భాను అంటే ఎంత ప్రాణమో అమ్మ అంటే కూడా అంతే ఇష్టం. ఇద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వారు. ఒక కన్ను నన్ను విడిచిపెట్టిపోయింది. నా బాధ ఇప్పుడు అమ్మకి కన్నీరు మిగులుస్తుంది. అందుకే అమ్మని బాధ పెట్టకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నాకు మాటిస్తావా? చెప్పు కార్తీక్, నీకోసం నా ప్రాణం ఏమన్నా ఇస్తాను. మీరందరూ బాగుండటానికి నన్నేం చేయమన్నా చేస్తాను. ఏం చేయమంటావో చెప్పు. అమ్మ సంతోషం కోసం, ఇంట్లో వాళ్ళ ఆనందం కోసం నేను ఈ మెడలో తాళి కడతాను. కానీ నిన్ను భార్యగా మాత్రం స్వీకరించలేను. అలా నీకు అన్యాయం చేస్తానని మాత్రం నువ్వు అనుకోకు. ఇప్పటికిప్పుడు నేను నా భానుని మర్చిపోవడం అనేది జరగదు. ఎప్పటికీ తనని మర్చిపోలేకపోయినా నేను మారాలన్నా, నా మనసుకి నేను సర్ది చెప్పుకోవాలన్నా నాకు కొంచెం సమయం కావాలి. ఆ సమయం నాకు ఇస్తావా? తప్పకుండా కార్తీక్. ఒకప్పుడు స్వార్థంతో ఎన్నో తప్పులు చేశాను. ఆ రోజు అదేంటో కూడా నాకు తెలీదు. కానీ ఈరోజు అవన్నీ తలుచుకుంటూ ఉంటే నాకే తెలియని ఒక బాధ నన్ను చంపేస్తుంది. నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయటానికి అవకాశం నాకు దొరకటం లేదు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నాను. వాళ్ళ సంతోషం కోసం నీ భార్యగా ఉంటాను. నీ మాట ప్రకారం నువ్వు ఎప్పుడు నీ జీవితంలోకి స్వాగతిస్తే అప్పుడే వస్తాను. అంతవరకు తాళి కట్టించుకున్నా స్నేహితురాలిగానే ఉంటాను. అంతకు మించి మన మధ్య ఇంకేమీ ఉండదు. నలుగురిలోనూ మనం భార్యాభర్తలుగా ఉన్నా 4 గోడల మధ్య మాత్రం స్నేహితులుగానే ఉంటామని నేను నీకు మాటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ప్రీతి. వెరీ గుడ్ మార్నింగ్ పార్దు. కూర్చోండి. ఐఎమ్ వెరీ సారీ ప్రీతి, నా వల్ల మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. మీరేం చేశారు? అనవసరంగా ఒక కేసుని ఎంక్వైరీ చేయమని మీ డిపార్ట్మెంట్ని అడిగాను. భాను విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు కదా, తిరిగి మిమ్మల్ని ఈ డిపార్ట్మెంట్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. అండర్ కవర్ ఆపరేషన్స్ చేస్తూ టాప్ పొజిషన్లో ఉన్న మిమ్మల్ని ఇలా ట్రాఫిక్కి మార్చడం ఎంత అవమానంగా ఉంటుందో నేను ఊహించగలను. ఇదంతా నా వల్లే కదా జరిగింది. ఐఎమ్ వెరీ సారీ ప్రీతి. పార్దు, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది ప్రజలకు సర్వీస్ చేయడానికుంది. మీకు వచ్చిన ఒక డౌట్ని క్లారిఫై చేయవలసిన బాధ్యత మాకుంది. చెల్లెలి గురించి నువ్వు ఆలోచించే తీరు నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను ఒప్పుకున్నాను. కమిషనర్ గారు కూడా సపోర్ట్ చేశారు. బట్ ఇందులో మేం ఫెయిల్ అయ్యాం. నా కెరీర్లో ఫస్ట్ టైం నేను టేకప్ చేసిన కేసుని ఫెయిల్యూర్ చూశాను. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనుకుంటాను. పార్దు, ఇదిగో భాను తాలూకా ఫైల్. ఈ కేసు ముగిసింది కాబట్టి
నువ్వు పంపించిన ఆధారాలు తీసుకెళ్ళొచ్చు. మేడం, నిన్నొకడు ఈ అమ్మాయిని గుర్తుపట్టాడు మేడం. వాళ్ళ ఊరే అని ఈ అమ్మాయి గురించి వాడు చెప్పాడు మేడం. ఏంటి నువ్వనేది? భానుని గుర్తుపట్టాడా? వాళ్ళ ఊర్లో ఉందని చెప్పాడా? అవును మేడం, వాళ్ళ ఊరేనని చాలా బలంగా చెప్పాడు. తన గురించి డీటెయిల్స్ అడిగితే నాకేం తెలీదు, మీరు వచ్చాక మిమ్మల్ని అడగమని చెప్పాను. కానీ వాడికి భయమేసి మిమ్మల్ని అడగలేదు. ఈ అమ్మాయి తనకు బాగా తెలుసని చెప్పాడు. కేసు క్లోజ్ అయిపోయింది అనుకున్న టైంలో భానుని గుర్తుపట్టిన మనిషి ఉండడం ఏంటి? తను వాళ్ళ ఊర్లో ఉందని చెప్పడం ఏంటి? రియల్లీ వండర్. భాను బతికే ఉంది. నీ అనుమానమే నిజమైంది. భాను దొరికేసింది. రాధని అమ్మలా పెంచిన సావిత్రి గారికి ఆరోగ్యం బాగోలేదంట. మమ్మల్ని చూడాలి అనుకుంటుంది. అందుకే నేను రాధ వెళ్తున్నాం. అంత దూరం ప్రయాణం ఎందుకు కిట్టయ్యా? రోజులు దగ్గర పడుతున్నాయి కదా, అందుకే ఇప్పుడు తను పెరిగిన అనాథాశ్రమానికి తీసుకువెళ్తున్నాడు. అక్కడ రాధకి గతం గుర్తొచ్చేస్తుందేమో, ఏం చెప్తుందా విందామని తీసుకెళ్తున్నాడు. ఒకవేళ తను అన్నీ చెప్పేస్తే తాళి కట్టేస్తావా తమ్ముడు? నీ భార్యం చేసేసుకుంటావా?